మహాగణుడు మహోన్నతుడు మహిమ కలిగిన దేవా, నిత్య నివాసిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రతి శనివారం ప్రభువా నీ సన్నిధిలో ఏర్పాటు చేయబడిన ఉపవాస సిద్ధపాటు ఆరాధన కూడికని బట్టి మీకు వందనాలు. చేరువచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు. ఇంకా చాలామంది రావాల్సి ఉన్నది, మరి ఎందునేమేతో రాలేకపోయారో ప్రభా, మరొక తరుణ అవకాశం దయచేయండి. మీ చిత్తమైతే సకాలంలో నడిపించండి. అలాగే ప్రభా, ఈ సమయంలో నీ వాక్య పాద సన్నిధికి వస్తున్నాం. నీ వాక్యము ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడమని, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారితో కూడా మీరు మాట్లాడమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరి కొందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. లోపలేసే, బయటికి తీయకూడదు ఇంకా. సరే, మంచిది. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రతి శనివారం కీర్తనలు ధ్యానాంశం మనం చేస్తున్నాం. కీర్తనలు ధ్యానాంశంలో నుంచి ఈరోజు మన వాక్య ధ్యానాంశం 16వ కీర్తన. అందరూ తీయండి. 16వ కీర్తన. వారానికి ఒక కీర్తన మనం ధ్యానం చేస్తున్నాం. చెప్పాలంటే ఒక్కొక్క వచనాన్ని చాలా లోతుగా మనం తీసుకెళ్ళచ్చు, కానీ 150 కీర్తనలు ఉన్నాయి. ఎందుకంటే ఈ కీర్తనలో ఎక్కువ రాజుల చరిత్ర ఉంటుందండి. ఎందుకంటే ఎక్కువ దావీద్ మహారాజు గారే కీర్తనలు రచించారు కాబట్టి. ఆల్రెడీ నేను రాజుల చరిత్ర చెప్పున్నాను కాబట్టి మీకు నేను టూకీగా చెప్పుకుంటూ వెళ్తున్నాను. అందుకనే 16వ కీర్తన తీశారు అందరూ కూడా. 16వ కీర్తన 11 వచనాలు ఉన్నాయి. ఈ 11 వచనాలని 3 భాగాలుగా మనం చేయొచ్చు. మొదటి 4 వచనాలు ఒక భాగం, 5 నుంచి 6 వచనాలు ఒక భాగం, అలాగే 7 నుంచి 11 వచనాలు 3 భాగం. టిక్ చేసుకుని మీకు ఇంకా సులువుగా అర్థమయ్యే విధంగా నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. చదువుతున్నాను, వినండి. దేవా, నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదని యెహోవాతో నేను మనవి చేదును. వారు నాకు కేవలము ఇష్టులు. యెహోవాను విడిచి వేరొక్కరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్త పానీయార్పణములు నేను అర్పింపను. వారి పేర్లు నా పెదవులను ఎత్తను. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము. నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను. శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. నాకు ఆలోచనకర్తైన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరంద్రియము నాకు బోధించుచున్నది. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడిపార్శ్వము ముందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది. నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనీవు. జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. చదవబడిన వాక్య భాగం మన హృదయంలో నీరు కట్టి ఫలించునుగాక. దేవునికి స్తోత్రం. నేను ముందుగానే చెప్తున్నాను, ఈ కీర్తన మనకు అర్థం కావాలంటే పైన ఎవరు రాశారో మనకి క్లారిటీగా ఉంటుంది. ఎవరు రాశారండి కీర్తన? దావీదు గారు రాసిన కీర్తన. ఈ కీర్తన దావీదు గారు రాశారే, కానీ దావీదు అనుభవంలో నుంచి కొన్ని విషయాలు, అలాగే భవిష్యత్తును గురించిన కొన్ని విషయాలు, అంటే క్రీస్తు పూర్వం గురించిన సంగతి చెప్తున్నాను సుమా. కాబట్టి భవిష్యత్తు అంటే అర్థం ఏంటంటే ప్రస్తుతం భవిష్యత్తు కూడా జరిగిపోయింది. ఏంటా భవిష్యత్తు? ఎవరి గురించిన భవిష్యత్తు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించిన భవిష్యత్తును గురించి దావీదు మహారాజు ఈ కీర్తనలో చక్కగా రాశారు. ఈ కీర్తనకి మనం ఏం పేరు పెట్టుకోవచ్చు అంటేనండి, దేవుడు నాకు ఇచ్చిన ఆలోచనను బట్టి పెడుతున్న పేరు ఇది ప్రవచనానుసారమైన కీర్తన. అంతే కదండి. జరగని విషయాన్ని జరిగినట్టుగా బోధించడాన్ని ఏమంటారు? ప్రవచనం అంటారు. ఒక దైవజనుడు, ఒక ప్రవక్త ప్రవచనం చెప్పినప్పుడు తదుపరి దినాల్లో అది జరిగినప్పుడు ఆ ప్రవచనం నెరవేరింది అని అంటారు. అంటే ఈ కీర్తనలో దావీదు తన యొక్క భౌతికమైనటువంటి అనుభవాల్లో నుంచి కొన్ని విషయాలు రాస్తూనే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించిన జీవితం, అంటే ఆయన జననం, ఆయన మరణం, ఆయన పునరుద్ధానముల గురించి కూడా, జననం లేకపోవచ్చు ఇంచుమించు, ఆయన మరణం గురించి, ఆయన పునరుద్ధానం గురించి తప్పక ఈ కీర్తనలో ఆయన రచించారు. ఈ కీర్తనలో ఉన్నటువంటి విషయాలను ఎత్తిపెట్టి
క్రీస్తు ప్రభుల వారు తర్వాత, అంటే క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం ఎవరు ప్రవచించారు? దావీదు గారు ప్రవచించారు. దావీదు గారు ప్రవచించిన తర్వాత అది నెరవేర్చబడిన తర్వాత, ఎవరిలో? యేసుక్రీస్తు ప్రభుల వారు నెరవేర్చబడిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యులలో ఒకడైనటువంటి పేతురు గారు, అలాగే క్రీస్తు దర్శనం పొందుకున్నటువంటి పౌలు గారు ఈ కీర్తనలో ఉన్నటువంటి వచనాలని ఎత్తిపెట్టి రాశారు. కొంచెం మీ వెనకేస్తారా? పిన్ని గారు కనబడలేకపోతే ఆ మనకి జరగండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మరలా చెప్తున్నాను వినండి. క్రీస్తుకు పూర్వం దావీదు గారు ప్రవచించిన ప్రవచనం క్రీస్తు శకంలో యేసు ప్రభుల వారిలో నెరవేర్చబడింది. ఆయనలో నెరవేర్చబడిన తర్వాత ఈ కీర్తనలో ఉన్న వచనాలను ఎత్తిపెట్టి పేతురు గారు తెలియజేశారు, పౌలు గారు కూడా తెలియజేశారు. ఆ సందర్భాన్ని ముందు మీకు జ్ఞాపకం చేస్తే ఈ కీర్తన యేసు ప్రభుల వారి గురించిందా కాదా అనే డౌట్ క్లారిటీ అయిపోద్ది. ఏమండి, ఇప్పుడు ఇదే కీర్తన చూడండి. ఆయన ఏమంటున్నారు? అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టణ. ఈ విషయం మరి దావీదు గారు గురించి మాట్లాడుతున్న మాట అంటారా? దావీదు గారు ఆల్రెడీ చనిపోయారు, ఆయన సమాధి చేయబడ్డారు, ఆయన శరీరం మట్టిలో మన్నైపోయింది, కలిసిపోయింది. మరి ఎవరి గురించి రాశారు ఈయన అంటే? దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారిని గురించే ఈ వచనాన్ని రాశారు. ఈ కీర్తన భాగం అంతటిని కూడా దావీదు గారిని, యేసుక్రీస్తు ప్రభుల వారికి ఈ వచనాల్ని ఆపాదిస్తూ మనం వెళ్తే ఈ కీర్తన క్షుణ్ణంగా మనకు అర్థమైద్ది, పరిపూర్ణంగా మనకు అర్థమైద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం పేతురు గారు ఏమంటున్నారో చూద్దాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 25వ వచనం. ఆయనను గూర్చి దావీదు ఇట్లా చూసారా? క్రీస్తు పూర్వం దావీదు గారు మాట్లాడినటువంటి మాటని ఇక్కడ ఎవరు ఎత్తిపెట్టి మాట్లాడుతున్నారు? పేతురు గారు మాట్లాడుతున్నారు. ఏ సందర్భంలో మాట్లాడుతున్నారు? అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో ప్రభుల వారు చెప్పారు, నేను వెళ్తున్నాను, నేను వెళ్ళిన తర్వాత మీకు వేరొక ఆదరణకర్తను పంపిస్తాను, మీరు వెయిట్ చేయండి, కనిపెట్టండి అని ప్రభు చెప్పారు. 2వ అధ్యాయం వచ్చేసరికి వాళ్ళు కనిపెట్టారు. దేనికోసం? పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టారు. 2వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, ఇప్పుడు అవసరం లేదు. కానీ ఈ 2వ అధ్యాయంలో ప్రారంభంలో చూస్తే పెంతెకోస్తు దినాన, మహా పండగ దినాన 120 మంది కలిసి మేడగదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని 2 నాలుకలుగా విభాగింపబడి అనేక మంది మీద వ్రాలుగా వారు ఏం పొందుకున్నారు? వాక్శక్తిని పొందుకున్నారు. పరిశుద్ధాత్ముడు అంటేనే శక్తి. మా బాటిల్ కొంచెం వెనక్కి పంపించండి. పరిశుద్ధాత్ముడు అంటేనే శక్తి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకా డిస్టర్బ్ చేయకూడదు అసలు, ఓకేనా? పానుకెన్ ముగింపు వరకు అలాగే సైలెంట్ కూర్చోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సరే, మన కీర్తనలోకి, మనం అంశంలోకి వెళ్ళిపోదాం. 25వ వచనం. ఆయనను గురించి దావీదు ఇట్లా, నేను మరలా చెప్తున్నాను, నన్ను క్షమించండి. ఈ పేతురు గారు ఏ సందర్భంలో ఇది రాశారో నేను చెప్తున్నాను. పెంతెకోస్తు దినాన 120 మంది కలిసి కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు, అన్య భాషలతో మాట్లాడసాగారు. అన్య భాషలు అంటే, మరలా చెప్తున్నాను, అర్థం కాని భాషలు కాదు. అన్య భాషలు అంటే అర్థం కాని భాషలు కాదు. చాలా మంది ఈ రోజున అర్థం కాని భాషలు మాట్లాడుతున్నారు. ఉర్దూ మాట్లాడారు అనుకోండి, పలానా చోట ఉర్దూ ఉంది, మనకు తెలియనంత మాత్రాన అది మనకు అర్థం కాని భాష కాదు, అది అర్థమయ్యే భాష, మనకు తెలియదు. కాబట్టి గమనించాలి, అక్కడ పెంతెకోస్తు దినాన, పండగ దినాన అనేక జాతుల వారు, అనేక మతాల వారు, అనేక భాషల వారు ఆ స్థలంలో ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు వారిని, ఆ శిష్యుల్ని 120 మందిని అభిషేకించి అనేక భాషల్లో మాట్లాడారు. అక్కడున్న వాళ్ళు ఆశ్చర్యపడ్డారు, వీళ్ళేంటి మన భాషతో మాట్లాడుతున్నారు, వీళ్ళేంటి మన భాష వీళ్ళకి ఎలా తెలుసు అని చెప్పి అనేక మంది ఆశ్చర్యపడిపోతున్నారు. కానీ కొంతమంది అయితే ఏమన్నారు తెలుసా? వీరేదో కొత్త మద్యం తాగినట్టున్నారా అంటే మద్యంతో తూగి వీళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అంటే మందు తాగినోడు కూడా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు కదా, అటు తూలిపోతూ ఉంటాడు కదా. ఆ విధంగా ఈ దేవుని ఆత్మ అభిషేకంతో నింపబడిన వాళ్ళు కూడా ఉదాహరణకి ఆ విధంగా అందుకనే పత్రికల్లో పౌలు గారు అన్నారు, మీరు మద్యముతో మత్తులై ఉండకండి, దేవుని ఆత్మ పూర్ణులై ఉండండి. చాలా మంది మద్యముతో పూర్ణులై ఉంటున్నారు. కాబట్టి సరే, ఇక్కడ అలా వ్యంగ్యంగా మాట్లాడిన వాళ్ళకి సమాధానం ఇస్తూ ఈ మాటలు చెప్పారు. దావీదు గారు ఆయనను గురించి దావీదు ఇట్లా, నేను 25వ వచనం,
నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. గమనించాను, ప్రభువులు వారు వచ్చింది ఎప్పుడు? ఆయన తర్వాత కొన్ని వేల సంవత్సరాల తర్వాత. కానీ ప్రస్తుతం చూసినట్టు చూస్తున్నారు. అసలు ఎంత అద్భుతమైన విషయం అంటే, ఇప్పుడు మనందరికీ సుపరిచితమైన మాట, ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఎప్పుడు? క్రీస్తు శకంలో. ఈ మాట పలికింది ఎవరు? యెషయా గారు. క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితం ఆయన ఎప్పుడో పుట్టబోయే శిశువుని దర్శన రూపంగా ప్రస్తుతం చూస్తున్నట్టు చూశాడంట యెషయా గారు. అసలు ఆశ్చర్యం. ప్రవచనం అంటే వాళ్ళకి నచ్చింది తోచింది చెప్పేది కాదు. ప్రవచనం అంటే ప్రభు చూపించేది, ప్రభు చెప్పేది, జరగబోయేది చెప్పేది. ప్రవక్తలు చెప్పేవాళ్ళు, అది జరిగేది. జరగకపోతే వాళ్ళు ప్రవక్తలు కాదు, జరగకపోతే అది దేవుడు సెలవిచ్చిన మాట కాదు. ఎందుకంటే దేవుడు సెలవిచ్చిన మాట తప్పకుండా జరుగుతుంది. ఇక్కడ ఏమంటున్నారు భక్తుడైన దావీదు గారు? నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. దర్శన రూపంగా చూస్తున్నాడండి. ప్రభువును చూస్తూ ఏం చెప్తున్నారు చూడండి. ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను, కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. ఇదిగో నోట్ చేసుకోండి, అండర్లైన్ చేసుకోండి. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు. ఈ మాట ఎక్కడో చదివినట్టుందే, 16వ కీర్తనలో మనం చదువుకున్నాం. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు, నాకు జీవ మార్గములు తెలిపితివి. నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. సహోదరులారా, మూల పురుషుడకు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను, అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. ఇంతవరకు మీరు ఎప్పుడని మాట విన్నారా? దావీదంటే రాజు అనే సంగతే మనకు తెలుసు. కానీ పేతురు గారు ఏం చెప్తున్నారు ఇక్కడ? ప్రవక్త. అంటే జరగబోయేదాన్ని ముందుగా తెలియజేసేటటువంటి వ్యక్తి ప్రవక్త. దేవుని నోట నుండి వచ్చి వాక్కును, ఆయన దర్శనాన్ని పొందుకుని దానిని ఉన్నది ఉన్నట్టుగా బోధించేవాడే ప్రవక్త. దావీదు రాజు మాత్రమే కాదు, దావీదు ప్రవక్త కూడా. దావీదు ప్రవక్త మాత్రమే కాదు, ఇంకా అనేకమైన కృపావరాలు ఉన్నాయంట దావీదుకి. ఒక్కటి మాత్రమే కాదండి, ఒక్కటి మాత్రమే కాదు, అది కూడా పక్కనే ఉంటుంది చూడండి. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టుదును అనే దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడు ఎరిగి, ఇదిగో క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేనేం చెప్పాను ముందుగానే? ఈ 16వ కీర్తన తన గురించిందే అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని ఉద్దేశించిన సంగతులు కూడా ఈ 16వ కీర్తనలో ఉన్నాయి. ఈ 16వ కీర్తనలో క్రీస్తు మరణం గురించి, అలాగే పునరుద్ధానం గురించి దావీదు గారు మాట్లాడారు. అది జరిగిన విషయాన్ని ఇప్పుడు తెలియజేస్తూ ముందుగానే మన మూల పురుషుడు దావీదు ఈ సంగతిని తెలియజేశాడయ్యా లేఖనాల్లో అని అక్కడున్నటువంటి జనాలతో వ్యంగ్యంగా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి ఈ సమాధానం చెప్తున్నాడు పేతురు గారు. మరి పౌలు గారు ఎక్కడ మాట్లాడుతున్నారు చూడండి. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం ఆయన ఏం చెప్పారు ఈ కీర్తనలో ఉన్న మాటను ఉద్దేశించి? అపోస్తుల కార్యాలు 13:34. అపోస్తుల కార్యాలు 13:34. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతులలో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును, అవి నమ్మకములైనవని చెప్పెను. కాబట్టి వేరొక కీర్తన యందు కంప్లీట్ చేయండి. మీ తర్వాత పదం కూడా ఒక్కో పదం చదివితే టైం వేస్ట్ అయింది. నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవని చెప్పుచున్నాడు. దావీదు దేవుని సంకల్పం యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయిన గాని తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయిన గాని దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు. ఇప్పుడు మీకు అర్థం కావాలి
ఈ వచనానికి ఆ వచనానికి ట్రాలీ చేసుకుంటే మనకు అర్థమైంది, దావీదు తన శరీరం గురించి కాదు 16వ కీర్తనలో చెప్పిన మాట. ఎవరి గురించి? సాక్షాత్తు స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి అని ఇక్కడ మనకి స్పష్టం అయిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళిపోదాం, 16వ కీర్తనలోకి వెళ్ళిపోదాం. మరలా నేను ఆ వచనాలని చెప్పకపోవచ్చు, టూకీగా టచ్ చేసుకుని వెళ్ళిపోతాను. 16వ కీర్తన మొదటి వచనం నుంచి 4 వచనాలు మరలా చదువుతాను. దేవా, నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. సరే, ఈ మొదటి ఒక్కొక్క వచనాన్ని మనం వివరించుకుంటూ వెళ్దాం. ఈ 4 వచనాలని మనం ఒక భాగం కింద తీసుకుంటే, ఈ భాగంలో నుంచి మూలవాక్యంగా ఈ 4 వచనాల్లో ఏ వచనాన్ని మనం తీసుకోవచ్చు అంటే 3వ వచనాన్ని తీసుకోవచ్చు. నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. దావీదుకు మాత్రమే కాదు, ఈ మాట దేవునికి కూడా ఆపాదించుకుంటే దేవునికి ఎవరిష్టం చెప్పండి? భక్తులే. ఇప్పుడు ఈ మొట్టమొదటి 3 మాటలు చెప్తున్నాను కదా, 1 నుంచి 4 ఒక మాట, 5 నుంచి 6 రెండో మాట, 7 నుంచి 11 మూడో మాట. మొదటి మాట ఏం రాసుకుంటారంటే, ఎవరు ఆయనకు శ్రేష్ఠులు, ఎవరు ఆయనకు శ్రేష్ఠులు. శ్రేష్ఠులైన వారు చేసే పనేంటి? దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచన పూర్వకంగా ఒక మాటను సిద్ధపరిచాను, ఈ 4 వచనాలు మనకు అర్థం కావటం కోసం. ఎవరండి ఆయనకి శ్రేష్ఠులు అంటే దావీదు మహారాజు గారికే కావచ్చు, యేసుక్రీస్తు ప్రభుల వారికే కావచ్చు. ఎవరండి ఆయనకి శ్రేష్ఠులు? మీకెవరు శ్రేష్ఠులు? మీకెవరు గొప్ప? మీ దృష్టికి ఎవరు గొప్ప? నా దృష్టికి ఎవరు గొప్ప? మంచి పట్టు చీరలు కట్టుకున్న వాళ్ళు, మంచి కద్దర వస్త్రాలు వేసుకున్న వాళ్ళు మనకి శ్రేష్ఠులు. వాళ్ళు వస్తే మనం కుర్చీలు వేస్తాం, చక్కగా మర్యాద చేస్తాం, డ్రింక్లు వేస్తాం, జ్యూస్లు వేస్తాం, అవన్నీ వేస్తాం. చిరిగిపోయిన బట్టలు వేసుకుని ఎవరిని వచ్చారనుకో, మనం అసలు లోపలికి రానిస్తామా? ఎవరు నువ్వా, గేట్ టచ్ చేసావు అంటాం మనం, అంతే కదా. అయితే మన దృష్టికి ఎవరు శ్రేష్ఠులు అనే విషయాన్ని పక్కన పెడితే దావీదు గారు అంటారు, కేవలం భక్తులే శ్రేష్ఠులు. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు అని ఈ కీర్తన ద్వారా మనం తెలుసుకోవచ్చు. భక్తులు అంటే ఎవరు? అసలు భక్తి అంటే ఏంటి? భక్తి అంటే దేవుణ్ణి ప్రేమించుట, భక్తి అంటే పొరుగువారిని ప్రేమించుట. దీని గురించిన ప్రసంగం ఎన్నో గంటల ప్రసంగం మన యూట్యూబ్లో ఉంది, నేను దాన్ని చెప్పను. భక్తి అంటే ప్రార్థన చేసేవారిని భక్తిపరుడు అంటారు. ప్రతిరోజు వాక్యం చదివేవారిని భక్తిపరుడు అంటారు. మానక వారానికి 2-3 పర్యాయాలైన ఉపవాసం ఉండేవారిని భక్తిపరుడు అంటారు. మానక సహవాసానికి వచ్చేవారిని భక్తిపరుడు అంటారు. ఏమంటే అన్ని విషయాలలో నమ్మకంగా ఉండేవారిని భక్తులు అంటారు. ఇప్పుడు నేను చెప్పిన మాటల్లో మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి, మీరు భక్తులో భక్తిహీనులో. మరలా చెప్తున్నాను, గత 2 వారాలుగా ఈ మాట ఎక్కువగా వస్తుంది. భక్తిహీనత అంటే రక్తహీనత, అంటే రక్తం తక్కువైపోయింది. భక్తిహీనత అంటే భక్తి తక్కువైపోయింది, అంటే ప్రార్థన తక్కువైపోయింది, వాక్యం తక్కువైపోయింది, ఉపవాసం తక్కువైపోయింది, సహవాసం తక్కువైపోయింది. బాప్తీసం తీసుకున్న ప్రారంభంలో ఉన్న భక్తి ఇప్పుడు మనకు లేదు. కానీ దేవుడు ఎవరిని ఇష్టపడతాడంటే, లక్షల రూపాయలు కానుకలు ఇస్తే ఆయనకి ఇష్టం కాదు, దశమభాగం ఇస్తే ఆయనకి ఇష్టం కాదు, అది వేరే సబ్జెక్ట్. కానీ నువ్వు మానక భక్తి జీవితాన్ని కొనసాగిస్తే ఆయనకి నువ్వు ఇష్టడు అంట, ఆయనకి నువ్వు శ్రేష్ఠుడు అవుతావు. ఆ శ్రేష్ఠులే యెహోవాకు కేవలం కాదు, వారు నాకు కేవలము ఇష్టలు అని దావీదు గారు చెప్తున్నారు. దావీదు గారు యేసుక్రీస్తు ప్రభుల వారికి ముంగుర్తుగా ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దావీదు గారు రాజై ఉన్నాడు, దావీదు గారు ప్రవక్త అయి ఉన్నాడు. దావీదుకి ఇంకా అనేకమైన కృపావరాలు ఉన్నాయి, అవి మనకి తెలియజేయబడలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా ఒకానొక సందర్భంలో ప్రవక్త అన్నారు. నువ్వు ప్రవక్తవని నేను ఎరుగుదును. ఎవరన్నారు ఈ మాట? సమర స్త్రీ అంది, ప్రవక్తవని నేను ఎరుగుదును. బోధకుడని కొంతమంది పిలిచారు, ఏమంటే కొంతమంది అభిషక్తుడని కొంతమంది పిలిచారు, కొంతమంది మెస్సయ్యను ఒప్పుకున్నారు. ఇప్పటికీ మెస్సయ్యను ఒప్పుకొని యూదులు కూడా లేకపోలేదు. కాబట్టి దేవుని ప్రియ సంగమా, దావీదు పట్ల ఎలాంటి దేవుని కృప ఉందో, యేసుక్రీస్తు ప్రభులో ఈ భూమి మీదకి వచ్చినప్పుడు దేవుని కనుదృష్టి, దేవుని కృప కూడా యేసు అంటే ఒక మానవ దేహాన్ని నిర్మించుకుని ఆ మానవ దేహంలోనికి వచ్చినటువంటి యేసయ్య మీద కూడా దేవుని కృప అలాగే ఉంది. ఈ కీర్తన ఎప్పుడు రాసి ఉంటారు అని మనం ఆలోచన చేస్తే, సౌలు చేత తరమబడుతున్న పరిస్థితిలో అయి ఉండవచ్చు. ఉదాహరణకి అయి ఉండవచ్చు అంటే తరమబడుతున్నప్పుడు, అంటే శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, నిందలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు ఈ కీర్తన రాశారు. మొట్టమొదటి వచ్చిన చూడండి, దేవా నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. ఇప్పుడు ఆపదలో ఉన్నప్పుడే కదండి కాపాడు అనేది, అంతేనా? సురక్షితంగా ఉన్నప్పుడు మనం ఈ ప్రార్థన చేస్తామా? ప్రభువా నేను
ప్రయాణమై బయలుదేరుతున్నాను, విజయవాడ వెళ్తున్నాను, లేకపోతే హైదరాబాద్ వెళ్తున్నాను, నా ప్రయాణంలో నన్ను కాపాడయ్యా, తోడుగుండే. మనం ప్రార్థన చేస్తాం కదండి. మరి ఇప్పుడు ఏ ప్రయాణంలో ఉన్నాడండి? ఏ ప్రయాణంలో ఉన్నాడంటే చూడండి, ఆ కొండల్లో, లోయల్లో, ఏమంటే తుప్పల్లో, ముళ్ళల్లో తిరుగుతూ ప్రయాణిస్తున్నాడు. ఆ ప్రయాణాల్లో దేవా నేను నీ శరణు వచ్చి ఉన్నాను అంటున్నాడు. చూడండి, యాస్టీస్గా యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా దావీదు ఏ విధంగా దేవునికి ప్రార్థన చేసేవారో, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మానక దేవునికి ఏం చేసేవారు చెప్పండి? ప్రార్థన చేసేవారు. ఇంకొక మాట ఉంటుంది, ఆయన వాడుక చొప్పున యెరూషలేము క్షమించాలి, ఆయన వాడుక చొప్పున కొండకు ప్రార్థించుటకు వెళ్ళను అని ఉంటుంది లోకాసు వార్తలో. వాడుక చొప్పున కొండ ఎక్కాను. ఎందుకు వెళ్ళాడు కొండ ఎక్కి? ఏం చేస్తానంటే ప్రార్థన చేయడానికి కొండ ఎక్కి. అంటే మనం యేసుక్రీస్తు ప్రభుల వారిని, దావీదు గారిని మనం వారి జీవితాలని పరిశీలన చేసుకుంటూ ఈ కీర్తన మనం ధ్యానిస్తున్నాం. ఈ రోజున నీకు నాకు ఒక సమస్య ఉంది. ఏంటా సమస్య? దావీదుని సౌలు తరుముతున్నట్టు నిన్ను నన్ను కూడా కొన్ని తరుముతూ ఉంటాయి. అప్పులు తరుముతున్నాయా? రోగాలు తరుముతున్నాయా? మనశ్శాంతి లేదా? వేదనతో ఉన్నామా? అయితే తరమబడుతున్న స్థితిలో నీవు ఎవరి శరణ జొచ్చాలి అంటే, ఎవరి శరణ వేడుకోవాలంటే, ఎవరి దగ్గరకు నువ్వు రావాలంటే, నిన్ను ఆ మరణకరమైన ఇక్కట్లు, వ్యాధి బాధల, భయందుల బంధకాల నుంచి నిన్ను విడిపించి నీకు శరణం అంటే నిన్ను రక్షించి సంరక్షించేటటువంటి యేసుక్రీస్తు శరణొచ్చి నువ్వు ప్రార్థన చేయాలి తప్ప మనుషుల దగ్గరికి వెళ్ళి నువ్వు శరణం అంటున్నావంటే కీర్తనకారుడు అంటాడు, మనుషుల సహాయం వ్యర్థం, రాజులు నమ్ముకునేటి కంటే యెహోవాను ఆశ్రయించుట. ఇక్కడ దావీదు మహారాజు దేవాది దేవుని క్షమించాలి, ఆ టైంలో ఆయన రాజుగా కాలేదు కాబట్టి దావీదు గారు తరమబడుతున్న సమయంలో దేవుని శరణొచ్చి ఉన్నాడు. ఈ మాట నేను ముగిస్తున్నాను. తర్వాత 2వ వచనం, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదు, లేదని యెహోవాతో నేను మనవి చేదును. ఇప్పుడు నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి, ప్రభు అంటే ఎవరు? ప్రభు అంటే ఎవరు? ప్రభు అంటే ఎవరు? కిరణ్ చెప్తాడు. ప్రభు అంటే పరిపాలించువాడు. ఏంటంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి ప్రభు ఎవరు? చంద్రబాబు నాయుడు గారండి. ఇప్పుడు ఆయన పరిపాలనకి మనం అందరూ తలొగ్గుతున్నామా లేదా? ఆయన విధించినటువంటి చట్టానికి లేదా ప్రభుత్వానికి, న్యాయానికి, పోలీసు వారికి మనం తలొగ్గుతున్నామా లేదా? గమనించండి. ఇప్పుడు ఏమంటున్నాడంటే, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షమాధారం ఏదియో లేదు. ఈ రోజున మనం కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రభులు వారు అని మాటతో, నోటి మాటతో ఉచ్చరిస్తూ ఉంటాం. ఉచ్చరించినంత మాత్రం ఆయన మనకి ప్రభువు కాదు, ఉచ్చరించినంత మాత్రాన్ని మనం ఆయనకి ప్రజలం కాదు. మరి ఎప్పుడండి అంటే ప్రభు అనబడినటువంటి పరిపాలకునికి మనల్ని మనం పూర్తిగా ఆయనకి ఎప్పుడైతే అప్పగించుకుంటామో, ఆయన చిత్తానుసారంగా జీవించడానికి ఇష్టపడతామో అప్పుడే నీకు ఆయన ప్రభువుగా ఉంటాడు. అంటే నీ శరీర ప్రాణాత్మలని నువ్వు దేవునికి అప్పగించుకుంటే, నువ్వు దేవునికి సమర్పించుకుంటే, ఇక్కడ దావీదు ఏ విధంగా ఈ అరణ్య మార్గంలో నేను తిరుగులాడుతున్నానయ్యా, నన్ను నేను నీ చేతికి అప్పగించుకుంటున్నానయ్యా, నేను ఎటు నడవాలో తెలియదు, ఎట్టెళ్ళలో తెలియదు, నాకు దిక్కు మొక్కు లేదయ్యా, నీవే నాకు దిక్కు, నీవే నాకు శరణం, నీవే నా ప్రభుడువు, నీవు తప్ప నాకు వేరే శరణం లేదయ్యా అంటున్నాడు. మరి ఈ మాట మనం చెప్పగలమా? ఏమండి, మనకి ఏదైనా సమస్య వస్తే వెంటనే తల్లిదండ్రులు గుర్తు వస్తారు, భర్త గుర్తు వస్తాడు, అన్న చెల్లెలు గుర్తు వస్తారు, అక్క చెల్లెలు గుర్తు వస్తారు, తోడబుట్టిన గుర్తు వస్తారు, దూర బంధువులు గుర్తు వస్తారు, ఆత్మీయులు గుర్తు వస్తారు, వాళ్ళు గుర్తు వస్తారు, వీళ్ళు గుర్తు వస్తారు. వాళ్ళకి మనం ఫోన్లు చేస్తే ఫోన్ ఎత్తకపోవచ్చు, ఫోన్లు ఎత్తే సమాధానం చెప్పకపోవచ్చు, ఏమంటే మనకు సహాయం చేయొచ్చు, చేయకపోవచ్చు, మనకి ఒక ఆదరణ మాటైనా చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. కానీ దేవునికి వాక్యం చెప్తుంది, భక్తుడైనటువంటి దావీదు దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు, తనని తాను దేవునికి సమర్పించుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ ఈ వచనాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారితో కూడా మనం పోల్చుకుందాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన కూడా దాసుని స్వరూపం ధరించుకున్నాడని ఫిలిప్పీ పత్రికలో రాయబడి ఉంటుందండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5-7 వచనాలు చూస్తే, ఆయన దాసుని స్వరూపమును ధరించుకుని, దాసుని స్వరూపం అంటే మానవుని స్వరూపాన్ని ఆయన ధరించుకున్నాడు. తర్వాత మత్తయి సువార్త 4వ అధ్యాయం 1-10 వచనాలు చూస్తే ఏ విధంగా దావీదు సౌలు చేత తరమబడుతున్నాడో, శోధింపబడుతున్నాడో, సమస్యలతో ఉన్నాడో, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అపవాది చేత శోధింపబడినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. దావీదు శోధింపబడినప్పుడు
ప్రభువుని ఆధారం చేసుకున్నాడు. నీవే నా ప్రభుడువి, నీవే నా సంరక్షకుడు, నీవు తప్ప నాకు క్షేమాధారం ఇది లేదన్నాడు. యేసు ప్రభుల వారు కూడా సాతాను చేత శోధింపబడుతున్నప్పుడు దేవుని మీదే ఆధారపడ్డాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అక్కడ సాతానుని గద్దించినట్లుగా మనం చూస్తున్నాం. నేను ఎందుకు మాటలు చెప్తున్నానంటే, చాలా మందికి ఈ మాట నానుడుగా వస్తుంది. ఆయన దేవుడు కాబట్టి భరించగలిగాడు అంటాం కదండి. ఆయన దేవుడు కాబట్టి కొరడా దెబ్బలు తినగలిగాడు, ఆయన దేవుడు కాబట్టి అంత ఘోరంగా సిలువ వేయబడిన ఆయనకి ఏమనిపించాలనుకుంటా. పిచ్చి భ్రమ అది, మనకి పిచ్చి భ్రమ. నీకు నాకు ముళ్ళు గుచ్చుకుంటే ఎంత నొప్పి వస్తుందో ఆయనకు కూడా అంతే నొప్పి వస్తుంది. కొరడతో కొడితే ప్రాణం విలవిలలాడిపోద్ది కదా, ఆయనకు కూడా అలాగే ప్రాణం విలవిలలాడింది. ఉంది, బైబిల్లో వాక్యం ఉందండి. ఆయన ఎందుకు కన్నీళ్ళు కార్చాడండి? ఎందుకు ఆయన ఏడ్చాడండి? ఎందుకు ఆయన రోదనం చేశాడండి? ఏమండి, ఇప్పుడు మీకు బాధ లేకుండా కళ్ళ నీళ్ళు వస్తాయండి? ఇప్పుడు నేను ఒకరిని కొట్టాను అనుకోండి, ఆ బాధతో ఏడుస్తాడు. కొట్టకుండా బాధ లేకుండా నొప్పి లేకుండా ఏడుస్తాడా? యేసుక్రీస్తు ప్రభులు వారు అసలు ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది, మహారోదనం చేశారంట. ఆయన మహారోదనముతో కన్నీళ్లు విడిచుచు రోధించాడు అనుకుంటాను. ఎందుకు రోధించాడు? ఆయన శారీరకంగా మానసికంగా నలగొట్టబడ్డాడు యేసుక్రీస్తు ప్రభులు వారు. చూడండి, కొన్నిసార్లు దావీదుని బల్లెంతో పొడి చంపేయాలని సౌలు ఎన్నిసార్లు ప్రయత్నం చేశాడు కదండి. యేసు ప్రభులు వారిని కూడా అలాగే చంపే ప్రయత్నం చేశారు. మత్తయి సువార్త తీనవసరం లేదు, చదవనవసరం లేదు. మత్తయి సువార్త 4:28, లూకా సువార్త 4:28 నుంచి 30 వచనాలు చూస్తే యేసు ప్రభులు వారిని త్రోసేసి చంపేద్దాం అనుకున్నారా, రాళ్లతో కొట్టే చంపేద్దాం అనుకున్నారా, రకరకాల ప్రయత్నాలు చేశారు. దావీదు జీవితాన్ని చూసినా, యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితం చూసినా, ఏమంటే ఎన్నో శోధనలు గుండా వారు వెళ్ళారు. ఈ రోజున ఈ వచనాలు వింటూ మనం ఏం నేర్చుకోవాలంటే, మన జీవితంలో మన కుటుంబాల్లో కూడా కొన్ని శోధనలు ఉన్నాయి. ఎలా జయించాలి, ఎలా ప్రార్థించాలి, ఎలా ప్రవర్తించాలి, ఈ కీర్తన మనకి నేర్పిస్తుంది. 2వ వచనం, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షమాధారం ఏది లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. మరి యేసు ప్రభుల వారు ఎలా మనవి చేసేవాళ్ళో చూద్దాం. ఇప్పుడు యోహాను సువార్త 4:34, యోహాను సువార్త 4:34. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకై ఆయన పని తొదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. చాలండి. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తొదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. తర్వాత 5:30 కూడా చదవండి. యోహాను సువార్త 5:30. నా అంతటా నేను ఏమీ చేయలేను, నేను వినినట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదును, కానీ నా ఇష్ట ప్రకారము చేయకూడను గనుక ఇప్పుడు పంపడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బాను ఉన్నాడు, కిందకి వెళ్ళమంట వెళ్తాడు, పైకి రమ్మంట వస్తాడు. అంటే కాళ్ళతో నడిచి వెళ్తాడు, కాళ్ళతో నడిచి వస్తాడు. అవునా? అంటే నన్ను పంపిన వాని చిత్తం ప్రకారమే నేను వెళ్తాను. ఎక్కడికైనా దేవుని చిత్తం అయితే నేను ఎక్కడికైనా వెళ్తాను, లేకపోతే నేను వెళ్ళను అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారైనా దావీదు గారైనా అదే పని చేశారు. ఓ ప్రాంతానికి వెళ్ళాలనుకున్నారు దావీదు గారు. వెళ్ళాలా వద్దా? అక్కడ ఉన్నటువంటి యాజకుని పిలిచాడు, విచారణ చే దేవునికి, ఆ ప్రాంతానికి మనం వెళ్ళాలా వద్దా, సురక్షితంగా ఉంటామా ఉండమా అని ప్రభు యొద్ద విచారణ చేసి ఆ యాజకుడు వెళ్ళమంటేనే దావీదు వెళ్ళేవాడండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా యాస్టీస్గా అదే చెప్తున్నారు, నన్ను పంపిన వాని చిత్తము, నన్ను ఎవరైతే పంపించారో ఆయన చిత్త ప్రకారమే నేను వచ్చా, నా ఇష్ట ప్రకారం నేను రాలా. అలాగే నా ఇష్ట ప్రకారం నేను ఎక్కడికి వెళ్ళను, ఆయన ఇష్టమైతేనే నేను వెళ్తా. ఇంకా వచ్చిన మీకు తీసి చూపిస్తే, నా ఇష్ట ప్రకారం నేను ఏది చేయను, ఆయన చెప్పిందే చేస్తా. చేయడం అంటే మన చేతులతో చేస్తాం కదండి. వెళ్ళటం రావటం కాళ్ళు, చేయటం అనేది చేతులు. ఏమండి, అంటే ఆయన చేతుల్ని ప్రభువుకి సమర్పించుకున్నాడు, ఆయన క్రియల్ని దేవునికి సమర్పించుకున్నాడు, కాళ్ళని దేవునికి సమర్పించుకున్నాడు. ఇంకొక మాట ఉంటుంది, నా ఇష్ట ప్రకారం నేను మాట్లాడను, ఆయన నాకు చెప్పిందే నేను మాట్లాడతాను. అంటే యేసు ప్రభుల వారు ఆయన నోటిని ఎవరికి సమర్పించుకున్నారు? దేవునికి సమర్పించుకున్నారు. చేతులు కాళ్ళని దేవునికి సమర్పించుకున్నాడు. అదేవిధంగా దావీదు కూడా తన జీవితంలో ప్రతి పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ అన్నట్టుగా ప్రతి సందర్భంలో దేవునికి ప్రాముఖ్యత ఇచ్చాడు. కాబట్టే నీవే నా ప్రభువుడివి అని అనగలుగుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి ఈ రోజున ఆ మాట మనం అనగలమా? ఆయన అధికారానికి ఒప్పుకున్నప్పుడే ఆయన మనకు ప్రభువుగా ఉంటాడు. ఈ విషయాన్ని ముగిస్తున్నాను. తర్వాత 16వ కీర్తన 3వ వచనం, నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించి వారికి ఏమొస్తాయంట?
శ్రమలు విస్తరించును, వారు అర్పించు రక్తపానీయ అర్పణములు నేను అర్పింపను, అసలు వారి పేర్లు కూడా నా పెదవులను. ఈ మొదటి భాగం ముగించేస్తున్నా. ఎవరు శ్రేష్ఠులు, ఎవరు గొప్పోళ్ళు దేవుని దృష్టికి అంటే యథార్థవంతులే ఆయనకి ఇష్టలని సామెతల గ్రంథంలో రాయబడింది కదండి. యెషయా గ్రంథంలో మరొక మాట ఉంది చూడండి. యెషయా గ్రంథం 66:2 ఎవరిని ఆయన దృష్టి ఉంచుతాడు? మనమైతే డబ్బున్న వాళ్ళ మీద మన దృష్టిని నిలుపుతాం, కానీ దేవుని దృష్టి అలా కాదు. దేవుని దృష్టి ఎవరి మీద నిలబడుతుంది చూడండి. యెషయా గ్రంథం 66:2 ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దీనుల్ని ఆయన దృష్టి ఉంచుతాడంటండి. ఈ రోజున మన హృదయాలు మనం పరిశీలించుకుంటే దేనత్వం ఉందా? దీనులు, ఇంకో మాట యాకోబు పత్రికలో, దీనులకి ఆయన కృపనుగ్రహిస్తాడు, అహంకారాలను ఆయన ఏం చేస్తాడు? పడద్రోస్తాడు అని, అహంకారాలను ఎదురిస్తాడు అని ఉంది. కాబట్టి ఈ రోజున మనం ఎవరైనా కావచ్చు, దేవుని మాట విని వనకాలంటే, దేవుని వాక్యం విన్నప్పుడు లేదా చదివినప్పుడు, దేవుడు మన హృదయంతో మాట్లాడినప్పుడు ఆ వాక్యానికి మనలో వణుకు పుట్టాలి. మీకు తెలుసా అండి, దైవజనుడే కదండి, నేను ఎన్నో ప్రసంగాలు చేశాను కదండి. బెదురుమూని మోజేస్ గారి వాక్యాలు, అలాగే కైకులూరులో సహోదరి అంజలి గారు చెప్పిన వాక్యాల్లో కొన్ని వాక్యాలు బల్లిపోట్లప్పుడు చూపినవి తెలుసా, మాకు షేక్ అయిపోయినవి తెలుసా. మేము ఆవిడ అలా మాట్లాడుతుంటే, దైవజనులు అలా మాట్లాడుతుంటే, ఎక్కడ అపరాధం ఉంటుందో, ఎక్కడ తప్పు ఉంటుందో, ఎక్కడ పొరపాటు ఉంటుందో దూసుకుపోద్ది వాక్యం. ఆ వాక్యానికి మనం స్పందించలేదంటే మనం సచ్చిన వాళ్ళతో సమానం. సచ్చిన శవానికి మనం ఎంత వాయిద్యాలు వాయించినా, ఎన్ని ఏడుపులు ఏడ్చినా, ఇష్టమైనవి మందు లేకపోతే బిర్యానీ పలవాలు పెట్టినా ఆ శవం లేస్తుందా? స్పందిస్తుందా? అంటే కొన్ని సందర్భాల్లో భక్తులు ఎలా ఉండిపోయారంటే బ్రతుకు మటుకు బ్రతుకుచున్నారా కానీ మృతమైన స్థితిలోనికి వెళ్ళిపోయారు, స్పందించట్లేదు. దేవుని వాక్యం విన్నప్పుడు వణుకు పుట్టాలి. మనం బ్రతుకున్న వాళ్ళతో సమానం. ఎవరైతే దేవుని వాక్యాన్ని విని వణుకుతారో, భయపడతారో, దీనత్వం కలిగి ఉంటారో వాళ్ళని ప్రభు దృష్టించుతాడని యెషయా గ్రంథం 66:2 తెలియజేస్తుంది. తర్వాత ఇర్మీయా గ్రంథం 9:24 చూడండి. ఇర్మీయా గ్రంథం, ఎవరండి శ్రేష్ఠులు, ఎవరండి ఇష్టలు? ఇర్మీయా గ్రంథం 9:24 అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచు యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదిగోండి, మనం బాగా పాటలు పాడితే దేవునికి ఆనందం అనుకుంటాం, అది ఆనందమే, అది వేరే సబ్జెక్ట్. కానీ ఈ సబ్జెక్టుని మనం ఆలోచన చేస్తే, మీరు నన్ను బట్టి అతిశయించాలి, మీరు నన్ను బట్టి పరిశీలన చేసి గ్రహించి, సత్యమేదో గ్రహించి, నేనే సమస్తం జరిగించువాడిని మీరు ఎప్పుడైతే గ్రహిస్తారో, గ్రహింపు వస్తుందో. కొంతమంది అనుకుంటారు నేను ఏదైనా చేసేయగలను అని అనుకుంటారు. దాన్ని ఏమంటారు? అహంకారం. నేను అనేది అహంకారం, గర్వం. నెబుకద్నెజరు మేడ మీద ఉన్నాడంట, ఇదంతా నా జ్ఞానమే కదా, నా జ్ఞానమే కదా అనుకున్నాడంట. సమస్తం జరిగించేది ఎవరు? దేవుడు. సమస్తం జరిగించేది దేవుడైతే ఇక్కడ నెబుకద్నెజరు ఏమనుకున్నాడు? నేనే అనుకున్నాడు. అరే అవతల కన్నాడు అంతే. ఒక తోపు తోస్తే అడవిలో పడ్డాడు, వెళ్ళి అంటే గడ్డి మేసాడు గాడిదలేక. కాబట్టి గమనించాలి దేవుడి ప్రియ సంగమా, మనం దేన్ని బట్టి అతిశయించడానికి వీళ్ళే. ఒకడు తన బలాన్ని బట్టి అతిశయిస్తాడంటండి, ఒకడు తన జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తాడంటండి, ఒకడు తనకు ఉన్నటువంటి వాటిని బట్టి అతిశయిస్తాడంటే, కొంతమంది అందాన్ని బట్టి అతిశయిస్తారంటండి. కానీ మనం దేన్ని బట్టి అతిశయించాలంటే, ఇదిగో అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయింపవాలని అనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టి అతిశయింపవలను. అలా అతిశయించిన వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడంటండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు దావీదుకు తెలుసు, నేనేమయ్యున్నానో నీ కృపయే కదా. అనేక సార్లు మాట్లాడాడు ఈ మాట దావీదు గారు. నా బలమా, నా ఆశ్రయమా, నా దుర్గమా, నా శృంగమా, నా కేడమా, ఈ మాటలన్నీ మాట్లాడింది ఎవరండి? దావీదు గారే. మరి తన బలం అనుకోవచ్చుగా, తన పక్కన ఉన్న యోవాబు అనుకోవచ్చుగా, అభిషయ్ అనుకోవచ్చుగా, ఆషహేలు అనుకోవచ్చుగా. అడవిలేడి అంత తేలికగా పరిగెత్తేవాడు ఆషహేలు. అభిషయ్ ఒక ఈటతో 300 మందిని చంపేవాడు అభిషయ్.
యోవాబు ఒక కుంటివాళ్ళు ఉన్న పట్నం ఉంటుందండి. కుంటివాళ్ళు ఉన్న పట్నం, కుంటివాడు ఇంటికి ఏదో అన్నట్టు ఏదో సామెత ఉంటుంది, మనకి సబ్జెక్ట్ మంచిది కాదు కానీ కుంటివాళ్ళు చాలా భయంకర వస్తువులు మన స్వభావం ఉంటుందంటే. ఆ కుంటివాళ్ళని జయించడానికి ఎవరికి దమ్ము లేదంటే దావీదు ఆ ప్రాంతాన్ని పట్టుకోబోయే ముందు ఒక అనౌన్స్మెంట్ చేశాడు, ఎవరైతే ఆ ప్రాంతాన్ని జయిస్తారో వాళ్ళని సైన్యాధిపతిగా నియమిస్తానని. ఆ ప్రాంతాన్ని జయించింది ఎవరో తెలుసా? యోవాబు. ప్రాంతాన్ని జయించాడు యోవాబు. అలాంటి శూరులు, యుద్ధ శూరులు, బలాఢ్యులు దావీదు పక్కన ఉంటే దావీదు ఏమంటాడు తెలుసా? నీవు తప్ప నాకు క్షేమాధారమేది లేదు. ఎక్కడుంది ఈ మాట? నీకు చదివిన కీర్తనలు నేను ఇలాగొందును, ఇది కాదు, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియో లేదు. ఇది 2వ వచనంలో మాట్లాడిన మాట ఇది. సరే, మలాకీ గ్రంథం 3:16 తీయండి, అందరూ తీయండి ఒకసారి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను, మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథాన్ని ఇచ్చేస్తున్నాడు దేవుడు. అబ్బా, ఆయన సముఖమునందు రాయబడెను, నేను నియమింపబడ్డ దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమయ్యుందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించినట్టు నేను వారిని కనికరించునని సైన్యములకు అధిపతి యెహోవా. ఒక తండ్రికి 2 పిల్లలండి. చెప్పండి, ఒక తండ్రికి ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు. ఇద్దరూ ఆ తండ్రికే పుట్టారు. కానీ ఎవరు నిజమైన కుమారుడు ఎప్పుడు తెలుస్తుంది? ఆ తండ్రి రోగంలో ఉన్నప్పుడు, మంచం మీద పడినప్పుడు తెలుస్తుంది. ఎవడరా నిజమైన ప్రేమ కలిగిన వాడు? భక్తి అంటే ప్రేమ కదండి. అది ఎవడరా నిజమైన ప్రేమ కలిగిన వాడు అంటే దేవుడు చూస్తాడంట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామాన్ని స్మరించుకొనుచు ఆయన చెప్పింది చేసేటటువంటి వారిని ఆయన ఏం చేస్తాడంటే ఒక గ్రంథం, ఆ గ్రంథంలో వారి పేర్లు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. వాళ్ళే నాకు స్వకీయ సంపద అంటే సొత్తు. చెప్పింది చేయనటువంటి వారిని డిస్కరేజ్ చేస్తాడు, తోసేస్తాడంట దేవుడు. ఇప్పుడు ఒక మాట ఉంది, నన్ను గణపరచేవారిని నన్ను తృణీకరించేవారు వారే తృణీకారం పొందుదురని ఉంది. ఈరోజు చాలా మంది భక్తులు దేవుణ్ణి తృణీకరిస్తున్నారు, ఆయన ఆజ్ఞను తృణీకరిస్తున్నారు, ఆయన సన్నిధిని తృణీకరిస్తున్నారు. దావీదు భక్తుడు దేవుని ఆత్మాభిషేకంతో నింపబడి చెప్పిన మాట ఏంటంటే, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. దావీదు దృష్టికి కాదు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి దృష్టికి కూడా ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామాన్ని స్మరిస్తూ ఉంటారో వాళ్ళనే దేవుడు ప్రేమిస్తాడు, వాళ్ళనే దేవుడు హెచ్చిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. 4వ వచనం ఉంది, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమ. నిన్ను సృష్టించేవాడు నీకు భర్త అయి ఉన్నాడు. భర్తను విడిచి వేరొకరిని అనుసరిస్తే అది వ్యభిచారం అని ఏ విధంగా భౌతికంగా మనం మాట్లాడుకుంటామో, జీవము కలిగిన దేవుని, మనం సృష్టించిన దేవుని విడిచి వేరొకరిని అనుసరించడం అనేది ఆత్మ సంబంధమైన వ్యభిచారం, వ్యభిచారంగా పరిగణించబడింది బైబిల్ వాక్యం ప్రకారం. కాబట్టి గమనించాలి దేవుని ప్రియ సంగమా, ఒక సహోదరి తన భర్తను విడిచి వేరొకరిని అనుసరించడం ద్వారా అవమానం వస్తుంది, నిందలు వస్తాయి, బాధలు వస్తాయి, ఘోరాలు జరుగుతాయి. నేరాలు ఘోరాలు అని ఇప్పుడు తెగ వాయించేస్తున్నారు ఛానల్స్లో. భర్త ఏమో భార్య నైట్ చేసుకున్నాడని కిరోసిన్ పోసి తగలెట్టాడంట, చూసారా? మరి ఎన్నిసార్లు చెప్పాడో, చెప్పి ఎంత ఇసుకుపోయాడో, ఎంత అంటే ఇప్పుడు అన్ని వెనకేసుకొస్తున్నారా పాస్టర్ గారు అంటే, నేను ఎందుకు వెనకేసుకొస్తానండి? ఎంత ఇష్టం లేని వస్త్రం వేసుకుంటే మాత్రం కిరోసిన్ పెట్టి తగలెట్టేస్తారా? దేవుని స్తోత్రం చెప్పండి. 10 లక్షల రూపాయలు ఇచ్చి భర్తను చంపించేసిందంట ప్రియుడితో. నేరాలు ఘోరాలు కాకపోతే ఇంకేంటండి ఇవి? శ్రమ కాదా? 10 లక్షల రూపాయలు పెట్టి కట్టుకున్న భర్తను చంపించేసిందంటే ఏం ఉద్ధరిద్దామని ఇప్పుడు జైల్లో 7 రోజులు లెక్కెడుతుంది. ఏం సాధిస్తాను? 7 రోజులు లెక్కెడతాను, జైల్లో కూర్చొని ఏం చేస్తా? ఆలన పాలన చూసుకునేవాడా? టైంకి అన్ని తెచ్చిపెట్టేవాడా? ఏమంటే కూరగాయలు అయిపోయినాయంటే కూరగాయలు తెచ్చేవాడా? మటన్ తెమ్మంటే మటన్ తెచ్చేవాడా? చికెన్ తెమ్మంటే చికెన్ తెచ్చేవాడా? ఏంటి ఇన్ని తల్లిదండ్రులు పిల్లలను చూసుకున్నంత రీతిలో భర్త భార్యని అన్ని యోగక్షేమాలు చూస్తుంటే ఎందుకు వచ్చిన పోయేగాలం చెప్పండి నాకు. ఈ 2 రోజుల్లో వచ్చిన న్యూస్ అది. వేరొకరిని అనుసరించిన వారికి శ్రమలు విస్తరిస్తాయని వాక్యం చెప్పింది. సరే, ఇప్పుడు ఆ 2వ పాటలోకి వచ్చేద్దాం, ముగింపులోకి వచ్చేస్తాను, టైం అయిపోయింది. మా కిరణ్ బాబు గారు కూడా చాలా ప్రయాసపడుతున్నారు.
పాస్టర్ గారి మాటకి విధేయత చూపించి ఈరోజు శనివారం వచ్చిన యవనస్తుని బట్టి దేవునికి స్తోత్రం. ప్రతి వారం వచ్చేవాళ్ళు మానేశారు, కొత్త వాళ్ళు వచ్చారు. దేవునికి స్తోత్రం. సరే, 5వ వచనం చదవండి. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము నీవే, నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగను. ఏమండి, యూదా మొత్తం ఇశ్రాయేలీయుల గోత్రాలు ఎన్ని గోత్రాలండి? 12 గోత్రాలు. 12 గోత్రాల్లో 11 ఎన్ని గోత్రాలు? 12. ఎన్ని గోత్రాల వారికి దేవుడు ఆస్తుల్ని, భూముల్ని, ఎకరాలని ఇచ్చాడండి? 11 గోత్రాల వారికి ఇదిగో ఆ పొలం తీసుకో, ఈ భూమి తీసుకో, ఆ కొండ తీసుకో, ఈ మెట్ట తీసుకో. కానీ ఒక గోత్రానికి మాత్రం ఈ భూమి మీద ఈ భౌతికపరమైన స్వాస్థ్యాన్ని ఇవ్వలేదు. ఎవరికి? లేవి గోత్రానికి. ఎందుకని? లేవీలతో దేవుడు చెప్పిన మాట, నేనే మీ స్వాస్థ్యం అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఇది ఈ 11 గోత్రాల వారి కష్టార్జితులో నుంచి ఇచ్చేటటువంటిది ఏదైతే ఉంటుందో అది నా స్వాస్థ్యం, దాన్ని మీకు ఇస్తున్నా. నా స్వాస్థ్యాన్ని నేను మీకు, దానితో మీరు బ్రతకండి అన్నాడు. అంతే. ఈ భూమి మీద మీరు ఎకరాలు, పొలాలు ఇవేమి సంపాదించుకోవద్దు, కానీ ఇదిగో నా స్వాస్థ్యాన్ని నేను మీకు ఇస్తున్నా. ఇప్పుడు దావీదు గారు, ఇంతకుముందు నేను చదివించాను, అనేక కృపావరాలు ఉన్నాయంట ఆయనకి. ఎవరికి? దావీదుకి. దావీదు ప్రవక్త అని స్పష్టంగా పేతురుగా చెప్పారు. ఈ మాట దావీదు చెప్పడం బట్టి, నీవే నా స్వాస్థ్యం అని చెప్పడం బట్టి, ఇక్కడ దావీదు మనకి ఎలా కనబడుతున్నాడు? ఒక యాజకుడిగా కనబడుతున్నాడు. ఈ క్రింద జరగబోయే సంగతులను చెప్పడంలో ప్రవక్తగా కనబడుతున్నాడు. నీవే నా స్వాస్థ్యము అన్న మాటలో దావీదు ఒక యాజకుడిగా కనిపిస్తున్నాడు. అంతే కదండి. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు ప్రధాన యాజకుడివై ఉన్నావని హెబ్రీ పత్రికలో యేసుక్రీస్తు ప్రభువుని గురించి రాయబడింది కదండి. ఆయన ప్రధాన యాజకుడిగా కనిపించాడు, ప్రవక్తగా కనిపించాడు, రారాజుగా కనిపించాడు. ఇక్కడ దావీదు కూడా రాజు, ప్రవక్త, యాజకుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇలా వాక్యాన్ని మనం ధ్యానిస్తేనండి ఇలా లోతైన విషయాలు బయటకు వస్తూ ఉంటాయి. దావీదు ఒక రాజే అనుకున్నాం ఇప్పుడు వరకు. అసలు స్టార్టింగ్ లో ఒక గొర్రెల కాపరి, తర్వాత ఇశ్రాయేలీయులకు కాపరి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు దావీదుకి చింత లేదు, దావీదుకి బెంగ లేదు. ఎందుకో తెలుసా? ఈ రాజ్యం ఏమైపోద్ది, ఈ బంగారం ఏమైపోద్ది, ఈ ఎకరాలు ఏమైపోతాయి, ఈ భాగాలు అసలు ఈ భూమి మీద ఉన్నటువంటి భౌతికపరమైనటువంటి దాని గురించిన చింత దావీదుకి ఎందుకు లేదంటే, దేవుణ్ణే స్వాస్థ్యంగా పెట్టుకున్నాడు కాబట్టి. ఓ దేవుని సేవకునిగా నేను ఉన్నానండి. మరి మీకు ఆ గ్రహింపు ఉందో లేదో నాకు తెలియదు, కానీ నా మట్టుకు నేను ఎన్నోసార్లు ఆలోచించుకుంటా. ఎంతోమంది నాకు అతి ప్రియులైనటువంటి వాళ్ళు, నాకు సన్నిహితంగా ఉన్నవాళ్ళు, నా స్నేహితులైనటువంటి వారు, నా క్షేమాన్ని కోరుకునేటటువంటి వాళ్ళు ఈ లోకయాత్రను ముగించుకుని వెళ్ళిపోయారు కదా. వాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారు కదా, ఎన్నో సంపాదించారు కదా, అవన్నీ భూమి మీద విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు కదా. రేపు నేను కూడా ఇంతే కదా. ఎప్పుడొకప్పుడు ఏదో ఒక రకంగా నేను అనుకుంటా, ఊహించుకుంటా ఉంటానండి. అందుకని నాకు ఒకటి అనిపిస్తుంది, ప్రభువా ఎప్పటికైనా నీ స్వాస్థ్యమే మా ఆ పరలోకమే. అందుకని పాటలు రాశారు, పరలోకమే నా అంతఃపురం, చేరాలనేనా తాపత్రయం. 2 కొరింథీ 5లో పౌలు గారు రాస్తారు ఏమనంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ గుడారంలో నేను ఉన్నంత వరకు సంతోషమే. ఈ గుడారం తీసివేయబడిన తర్వాత ఈ గుడారంలో ఉన్నటువంటి జీవి ఏదైతే ఉంటుందో అది ప్రభు యొద్దకు వెళ్ళవాలని ఇంకా నా హృదయం తాపత్రయపడుతుంది. ఇక్కడ ఉన్న సంతోషమే ఈ గుడారాన్ని ఉన్నబడిన ఈ దేహాన్ని విడిచి ప్రభు దగ్గరికి వెళ్ళినా నాకు ఇంకా ఎక్కువ సంతోషం అంటాడు. కాబట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి వాటికి ప్రాముఖ్యత ఇచ్చినటువంటి వాళ్ళకి ప్రభు యొక్క స్వాస్థ్యమును బట్టిన గ్రహింపు అస్సలు ఉండదు. కాబట్టి గమనించాలి దేవుని ప్రియ సంగమా. ఒక రాజు అయినటువంటి దావీదు చూడండి, తరమబడుతున్నటువంటి స్థితిలో, పరిస్థితిలో ఒంటరి అయిపోయాడు. అక్కడ కుటుంబం ఎక్కడో ఉంది, రాజు తరుముతున్నాడు, ఒంటరిగా ఉన్నాడు. అయ్యా నీవే నా స్వాస్థ్యం అని అంటున్నాడు. 1 పేతురు 2:5 చూడండి. అంటే దావీదు ఎవరి మీద గురి నిలిపాడంటే దేవుని మీదే తన గురి నిలిపాడు. 1 పేతురు 2:5 అండి. 1 పేతురు 2:5 యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు అదిగో పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు. మీరంటే ఎవరండి? అందరం. ఒక్క సేవకుడి కాదు. మీరు అంటే క్రైస్తవులు, వారు అంటే ఇశ్రాయేలీయులు, మీరు అంటే క్రైస్తవులు. సజీవమైన రాళ్ల వల్లే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. తర్వాత 9వ వచనం, అయితే మీరు చీకటిలో నుండి
అదిగో రాజులని యాజక సమూహమును. ఇప్పుడు మనం ఏమై ఉన్నామండి? యాజకులమై ఉన్నాం. రాజులైన యాజక సమూహం అంటే ఒక రాజు, ఒక యాజకుడు, ఒక ప్రవక్త దావీదు. అంత మాత్రమే కాదు, నీ పట్ల కూడా దేవుడు అదే దృష్టి కలిగి ఉన్నాడు. అందుకనే చీకట్లో పాపంలో ఉన్న నిన్ను దేవుడు వెలుగులోనికి పిలుచుకున్నాడు. ఆయన గుణాతిశయములను ప్రచురం చేస్తావని. ఆఖరి భాగం చెప్పి ముగించేస్తాను. 7వ వచనం చదవండి. 16వ కీర్తన. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియలలో నా అంతరింద్రియం నాకు బోధించుచున్నది. నేను ఎప్పుడో చెప్పాను, ఒకసారి మరలా చెప్తున్నాను. శనివారం రాత్రి అని నాకు ఎక్కువ నిద్ర పట్టదండి. ఆదివారం నేను ఏదైతే వాక్య భాగాన్ని తీసుకుంటానో ఆ వాక్యమును గురించిన ఆలోచనలే నా బ్రెయిన్లో తిరుగుతూ ఉంటాయి. వాస్తవంగా చెప్తున్నా. అందుకనే ఆదివారం సాయంత్రానికో సోమవారం సాయంత్రానికో ఖచ్చితంగా తలనొప్పి వస్తుంది నాకు. ఎందుకంటే నాకున్నటువంటి వీక్నెస్ ఏంటంటే నరాల వీక్నెస్, బలహీనత. ఎప్పుడైనా ఒక రాత్రి నిద్ర లేదు అంటే కనుక తెల్లారేపటికి తలనొప్పి వచ్చేది, మైగ్రేన్ వచ్చేది. నేనున్నా నీకు తోడుగా అంట. నా ఎక్స్పీరియన్స్ ఇది. కొన్నిసార్లు మనకు ఆలోచన తెలియదండి, కానీ మనం ప్రార్థన చేసుకున్నప్పుడు కానీ, మనం ఆయన నామాన్ని స్మరిస్తున్నప్పుడు కానీ, ఎవరో తట్టినట్టు, ఎవరో వెనకాలండి, ఎవరో పక్కన నిలబడి మనకు చెప్పినట్టు ఆ అనుభవం చూడండి. చెప్తున్నాడు అక్కడ 8వ వచనం, 2వ మాట. 8వ వచనం, సదాకాలం యెహోవా యందు నా గురి. మనం ఆదివారం మాత్రమే గురి నిలుపుతాం. ఇంకా కొంచెం ముందుకెళ్తే శనివారం మాత్రమే గురి నిలుపుతాం. శనివారం ఆదివారమే కాదు, దావీదు అంటాడు, సదాకాలము నేను నా గురి నిలుపుచున్నాను. ఎక్కడున్నాడంటే ప్రభు, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు కనుక నేను ఇదిగో. ఇప్పుడు కిరణ్ పక్కన, కుడి పక్కన ఉన్నది ఎవరో తెలుసా? యేసయ్య తన కుడి పక్కనే ఉండి, రే కిరణ్ బాబు నువ్వు ఇట్ట చేయాలరా, రేపు ఆదివారం పెందలగడ్డ పెట్టాడు 8ంటికి. అయ్యగారు 8ంటికి పెట్టాడు కదా, నువ్వు ఎప్పటిలాగా 9ంటికి లేస్తే కుదరదురా అబ్బాయి, ఈరోజు నువ్వు ఎప్పటిలాగానే 4ంటికే లేచిపోవాలి అవసరం అయితే అని పక్కన నీకు చెప్పేది ఎవరో? దేవుని ఆత్మ ప్రేరేపణ అర్థం చేసుకోవాలి, గ్రహించాలి, కొంచెం మనసు పెట్టాలి. సెల్ ఫోన్ మీద గురి పెట్టామనుకో, దాని సంబంధమైన ఆలోచనలు వస్తాయి, అంతే కదండి. ఇప్పుడు తెల్లారితే దమ్ బిర్యానీ వేయాలి, పడుకున్నారు మీరు, ఏ ఆలోచన వస్తాయి చెప్పండి? రేపే భోజన కార్యక్రమం అనుకో, పిన్ని సీటీ రాసిందో రాయలేదో, సరుకులు తేవాలిగా, రాత్రంతా ఇదే ఆలోచన ఉంటుంది. నువ్వు దేని మీద గురి పెట్టావో దానికి సంబంధించిన ఆలోచనలే వస్తాయి. దావీదు అంటున్నాడు, సదాకాలం నేను నా ప్రభు మీద గురి నిలుపుచున్నాను కాబట్టి ఆయన నా పక్క వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు దేవుని మీద గురి పెట్టావంటే ఆయన అక్కడ ఉండడం, నీ పక్కకు వచ్చి నిలబడి ఇదిగో ఆలోచన చెప్తాను, నువ్వు ఇచ్చేయి, ఈ పని చేయి, నీ క్షేమం కలుగుద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. తర్వాత 8వ 9వ వచనాలు ఆల్రెడీ మీకు వినిపించేసాను. 10వ వచనం కూడా నేను మీకు వివరించేశాను. ఆఖరి మాట, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. జీవ మార్గం అంటే ఏంటండి? ఇది క్రీస్తు పునరుద్ధానం గురించి. ఆయన లేచిన తర్వాత ఇదిగో నేనే మార్గం, నేనే సత్యం, నా ద్వారా తప్ప ఎవడను పరలోకానికి. దేవునికి మహిమ కలుగునుగా. ఈ 11వ కీర్తన ద్వారా మరి మీరేం అర్థం చేసుకున్నారో నాకు తెలియదు. దావీదు ఒక ప్రవక్తగా కనిపిస్తున్నాడు, ఒక యాజకుడిగా కనిపిస్తున్నాడు. దావీదు తన అనుభవాల్లో నుంచి యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రస్తుతం చూస్తున్నట్టుగా రాశాడు. కొన్ని సందర్భాలు చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంగతి. అది మాత్రం జరగక మునిపే, యేసు ప్రభుల వారి భూమి మీదకి రాక మునిపే దర్శనములో చూసి ఈ మాటలు రాశాడు దావీదు గారు. ఆ మాటలు జరిగాయి. దావీదు నమ్మాడు, చూడకుండానే నమ్మాడు. చూసి నమ్మారు కొంతమంది. ఇప్పుడు మనమందరం కూడా యేసు ప్రభులో చూడకుండానే నమ్మాం. తోమ అయితే గాయాల్లో వేలు పెట్టి చూస్తేనే కానీ నమ్మనన్నాడు. తోమ నువ్వు చూసి నమ్మావు, చూడక నమ్మిన వారిలో దావీదు కూడా ఉన్నాడు. దర్శనంలో చూశాడు, డైరెక్ట్గా చూడాలి యేసు ప్రభుల. యేసయ్యను నమ్మాడు, ఆ స్వాస్థ్యాన్ని పొందుకున్నాడు. ఇదిగో మనోహర స్థలంలో నాకు పాలు ప్రాప్తించను. జరగబోయే దాన్ని కూడా ఆయన అనుభవపూర్వకంగా తన ఉద్దేశాన్ని తన గురించి కూడా రాసుకున్నాడు. మనోహర స్థలంలో నాకు పాలు ప్రాప్తించను. ఈ రోజున ఈ స్థలాలు ఇక్కడ కరువు అయిపోయినాయి అంట. అంగాకర గ్రహము ఎక్కడో గ్రహాల్లో కూడా స్థలాలు కొనేసుకున్నారంట ₹1,00,00,000 ఇట్టి. ఎక్కడండి? ఏ గ్రహం అది? అంగార గ్రహమేనా? ఒక గ్రహం, దాన్ని కనిపెట్టారు, మిషన్లు ఎన్ని పంపుతున్నారు కదా, దాని మీద మనిషి బ్రతకగలడా లేదా ఈ ప్రయోగాలని చేస్తున్నారు. ముందుకు ముందే ₹1,00,00,000 ఫిక్స్డ్ చేసి, అంటే డిపాజిట్ చేసి అక్కడ స్థలాలు కొనుక్కుంటున్నారంట. ప్రియ సంగమా, భక్తులైన మీరు ఈ అంగారక గ్రహంలో లేకపోతే సూర్యుడు చంద్రగ్రహంలో అక్కడెక్కడ స్థలాల కోసం మీరు వెతికిలాడొద్దు, కానీ మనోహర స్థలంలో పాలు ప్రాప్తించెను అనే మాటను బట్టి మనం ప్రార్థన చేద్దాం. ప్రభు నాకు మనోహరమైన స్థలం కావాలి ప్రభు,
ఈ భూమి మీద స్థలం కాదా. తలలోంచిన ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. తదుపరి కొద్ది నిమిషాలు మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, 16వ కీర్తనలో నుంచి దావీదు మహాభక్తుడు ఎవరిని శరణుజొచ్చున్నాడు, ఎవరిని ప్రభు అని పిలుస్తున్నాడు, ఎవరి మీద గురి నిలిపానంటున్నాడు, మరి ఏ విధమైన స్థలంలో పాలు ప్రాప్తించినట్టున్నాడు, మరి ఎవరి శరీరం గురించి మాట్లాడాడు, ఈ సంగతులన్నీ కూడా మీరు మాకు బోధించారు ప్రభా. మీకు వందనాలు, స్తోత్రుడా. ఈరోజు నిజమే మాకున్నటువంటి సమస్యలను బట్టి కూడా మేము నలిగిపోతున్నాం. దావీదు సౌలు చేత తరమబడినట్టు, అయ్యా మీరు భూమి మీద ఉన్నప్పుడు సాతాను చేత శోధింపబడినట్టు మేము కూడా శోధింపబడుతున్నాం ప్రభా. అయితే మేము నీ శరణొచ్చున్నాం ప్రభా. అయ్యా నీవే మాకు ప్రభుడు అని ఈ రోజు మేము ప్రార్థిస్తుండగా తండ్రి, మీరు మా పక్షంగా ప్రభువుగా ఉండి, మా పక్షంగా పరిపాలకుడుగా ఉండి, మా జీవితాల్లో ఎదురయ్యేటటువంటి సమస్యల నుంచి మమ్మల్ని తప్పిస్తారని విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను ప్రభా. నా ఆత్మ బిడ్డలందరూ కూడా నీవే నా ప్రభుడవు, నీ మీదే నేను సదాకాలం గురి నిలుపుతాను అని ఎవరైతే వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తారో, ఈ వాక్యాన్ని ఎవరైతే అర్థం చేసుకున్నారో, ఎవరైతే గ్రహించారో ప్రభా, నా ఆత్మ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ 16వ కీర్తనలో ఉన్న శ్రేష్టమైన సందేశం, సందర్భం దావీదే కావచ్చు, సందర్భం యేసుక్రీస్తు ప్రభుల వారిదే కావచ్చు, కానీ సందేశం మా అందరికీ ప్రభువా. ఈ రోజున దావీదు వలె ఈ రోజున మేము పలకగలుగుతున్నామా, నీవేనా ప్రభుడు అని. యేసయ్య నీ వల్లే మేము మాట్లాడగలుగుతున్నామా, నేను నా తండ్రి చిత్తమే చేస్తాను, నా తండ్రి చిత్తమే మాట్లాడతాను, నా తండ్రి పంపితేనే నేను వచ్చాను, నా తండ్రి చిత్తమే నేను ఎక్కడికైనా వెళ్తాను. సమస్తం నిన్ను నువ్వు తండ్రికి అప్పగించుకున్నట్లుగా, దావీదు తాను నీకు అప్పగించుకున్నట్లుగా ఈ రోజున మమ్మల్ని మేము నీకు అప్పగించుకుంటున్నామా? ఏదైనా చేసినప్పుడు అది నీ చిత్తమా కాదా అని మేము పరిశీలన చేస్తున్నామా, ప్రార్థన చేస్తున్నామా? నిజమే ప్రభు, భక్తులే నీకు శ్రేష్ఠులే భక్తులే శ్రేష్ఠులు అన్న వారే నీకు కేవలం ఇష్టలు అని దావీదు చెప్తున్నాడు. ఈరోజు మేము కూడా భక్తి జీవితాన్ని కలిగి ఉన్నాం, కొనసాగిస్తున్నామా? మమ్మల్ని పరిశీలన చేసుకోవడానికి సహాయం చేయండి. చాలా మంది ప్రార్థనలో నిర్లక్ష్యం చూపిస్తున్నారు, వాక్యాన్ని చదివే విషయంలో నిర్లక్ష్యం చూపిస్తున్నారు, చాలా మంది ఉపవాసం ఉండటంలో నిర్లక్ష్యం చూపిస్తున్నారు. భక్తి సన్నగిల్లిపోతుంది. ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా బలపడాల్సింది బలహీనమైపోతున్నారు ప్రభు. కొంతమంది సమస్యలను బట్టి ప్రార్థన చేయలేకపోతున్నారు, మందిరానికి రాలేకపోతున్నారు ప్రభు. కానీ ఇదిగో అయా అరణ్యంలో తరమబడుతున్న స్థితిలో కూడా మోకాళ్ళుని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు దావీదు. అయ్యా నీ శరణు జొచ్చున్నాను, నీవే నాకు శరణం, నీవే నాకు సంరక్షణ, నీవే నన్ను కాపాడేవాడివి. నిజమే ప్రభు, అరణ్యం అన్నబడిన ఈ లోకంలో మేము ప్రయాణిస్తున్నాం ప్రభు. ఎన్నో 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 వ్యతిరేకతలు ప్రభు, ఎన్నో ప్రతికూలతలు ప్రభు. ఈరోజు మేము కూడా చెప్తున్నాం, నీవే మాకు శరణం ప్రభు, నీవే మమ్మల్ని కాపాడేవాడు తండ్రి. దావీదును కాపాడినట్లుగా, దావీదును సంరక్షించినట్లుగా, దావీదును పోషించినట్లుగా, దావీదుకు నీ దర్శనం ఇచ్చినట్లుగా అయ్యా మాకు మీ దర్శనం దయచేయండి ప్రభా, నీ ప్రత్యక్షతను దయచేయండి ప్రభా. ఎంత గొప్ప అనుభవం ప్రభా దావీదు కలిగి ఉన్నాడు, ఎంత శ్రేష్టమైన కృపావరాలను కలిగి ఉన్నాడు ప్రభా. ఒక యాజకుడిగా కనిపిస్తున్నాడు స్వాస్థ్యం అనే పలుకట్లో, ఒక ప్రవక్తగా కనిపిస్తున్నాడు జరగబోయే దాన్ని ప్రవచించట్లో, ఇజ్రాయేలును పరిపాలించట్లో ఒక రాజుగా కనిపిస్తున్నాడు ప్రభా. గొర్రెలను సంరక్షించడంలో ఒక మంచి కాపరిగా కనిపిస్తున్నాడు ప్రభా. ఇన్ని శ్రేష్టమైన వరాలు దావీదు గారు పొందుకున్నారు కదా ప్రభా. ఈ రోజున ఒక విశ్వాసిగా, ఒక సేవకుడిగా నీ సన్నిధిలో మేము భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నాం కదా. మరి మేమేం వరం కలిగి ఉన్నాం ప్రభా? మేమేం వరం కలిగి ఉన్నాం? అసలు శ్రేష్టమైన కృపావరాల పట్ల ఆసక్తి ఉందా అని మమ్మల్ని మేము పరిశీలన చేసుకుంటే లేదు ప్రభువా. ఆసక్తి విషయంలో మాంజులుగా కనిపిస్తున్నారు ప్రభువా. నా ఆత్మ బిడ్డలతో మీరు మాట్లాడండి. ఆ కొద్ది నిమిషాలు ప్రార్థిస్తుండగా కూడా ప్రార్థన నడిపింపు దయచేయండి. మీ ఆత్మశక్తి చేత మమ్మల్ని నింపి బలపరచుమని అయ్యా, విత్తబడి నీ వాక్యం ప్రతి ఒక్కరి హృదయాల్లో విత్తబడి ఫలించబడి ఆశ్రయించబడడానికి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్.